కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ బిగ్ షాక్ ఇస్తున్నట్లే తెలుస్తుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి మరోసారి అధికారం చేపట్టాలి అని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. అలాగే టీడీపీ, జనసేన పార్టీలు కూడా ఈసారి వైఎస్ఆర్సీపీని ఓడించి అధికారంలోకి రావాలి అని ఈ రెండు పార్టీలు ఆలోచిస్తున్నాయి. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన ప్రభావం చూపించాలి అని భావిస్తుంది. 2014-18లో అనుకున్నంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో సీట్లు గెలవలేకపోవడమే కాకుండా ఏకంగా క్యాడర్ మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్లిపోవడం జరిగింది. ఇప్పుడు వైఎస్ షర్మిలను తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలుగా నియమిస్తూ జనాల్లోకి చాలా వేగంగా పార్టీని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అయితే పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండే వైఎస్ షర్మిల గారు నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వైఎస్ షర్మిల కౌంటర్లకు అందించాలా వద్దా అనే తికమకలో పడిపోయారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అయితే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించాలి అని వైఎస్ షర్మిల గారు ప్రతి నియోజకవర్గం తిరిగారు. కానీ ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీపై తీవ్ర స్థాయిలో మండిపడుతుండడంతో జనాలు వైఎస్ షర్మిలాని నమ్ముతారా లేదా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారిపోయింది. ఇలాంటి సందర్భంలో వైఎస్ షర్మిల గారు ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నారు అనే ప్రశ్న ఎదురవుతుంది. ఎక్కువగా వైఎస్ షర్మిల గారు ఎంపీగా పోటీ చేయబోతున్నారనే వార్తలు వస్తున్నా కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ షర్మిలను ఎక్కడి నుండి పోటీ చేయించాలి అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ వైఎస్ షర్మిలను అసెంబ్లీకి పంపుతారా లేక ఎంపీగా పోటీ చేయిస్తారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిపోయింది. గత ఎన్నికల్లో వైఎస్ షర్మిల వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలిగా ఎన్నికల్లో పోరాటం చేయబోతున్నారు. అన్నేమో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, చెల్లెలేమో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు. ఇద్దరికి కూడా పులివెందులలో బలమైన పట్టు ఉంది. ఇలాంటి సందర్భంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయబోతున్న పులివెందుల నుండే వైఎస్ షర్మిల కూడా పోటీ చేసి బలంగా నిలబడితే అప్పుడు రాష్ట్ర ప్రజలకు వైఎస్ షర్మిలపై నమ్మకం వచ్చే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీపై కూడా నమ్మకం వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా లోక్సభకు వెళ్లి పోటీ చేసే వైఎస్ షర్మిల, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒకటే అని జనాలు నమ్మే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుండి షర్మిల పోటీ చేద్దాం అనుకుంది. కానీ అదే స్థానం నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రంగంలోకి దింపడంతో వైఎస్ షర్మిల డ్రాప్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకందరికీ తెలిసిందే. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం, షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకోవడం. ఒకవేళ ఆ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేయకుంటే అదే పాలేరు నుండి వైఎస్ షర్మిల పోటీ చేసే అవకాశం ఉండే. సేమ్ అదే తరహాలో పులివెందుల నుండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై వైఎస్ షర్మిలను నిలబెడితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై కొంచెం నమ్మకం వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా షర్మిలను వేరే నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పంపినా లేకుంటే పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేయించినా గానీ పెద్దగా ప్రభావం ఉండే అవకాశం మాత్రం కనిపించడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం పులివెందుల నుండే వైఎస్ షర్మిలను పోటీ చేయిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తుంది. కానీ పార్లమెంట్ ఎన్నికలు అత్యంత ముఖ్యం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి షర్మిలను ఎంపీగా పోటీ చేయిస్తే తప్పకుండా విజయం సాధిస్తుంది అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. చూడాలి, అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలను ఏ విధంగా పోటీ చేయించాలో తెలియజేసే అవకాశం కనిపిస్తుంది.